రూపాయలు టీచర్లకు 2 లక్షల రూపాయలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు అండ్ హెల్పర్లు అందరూ కూడా సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 65 సంవత్సరాలు నిండినటువంటి టీచర్లను ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తుంది. కనీసం రిటైర్ అవుతున్నారు అని అంటే ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళకి ఇంత ఇస్తున్నాము, రిటైర్డ్ బెనిఫిట్స్ ఇంత ఉన్నాయి అని చెప్పి పంపించాల్సిన ప్రభుత్వం ఏమీ చెప్పకుండా నిర్దాక్షిణ్యంగా 1వ తారీఖు నుండి ఎవరైతే విధులకు వస్తారో వాళ్ళకి హాజరు వేయకుండా ఉండాలని చెప్పి వేయకుండా విధులను తీసుకోవద్దని చెప్పడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు సెప్టెంబర్ 11వ తారీఖు నుండి అక్టోబర్ 4వ తారీఖు దాకా 24 రోజుల నిరవధిక సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం మాకు మీరు కోరుకున్నట్లుగా మీకు పిఎస్ఐ సదుపాయం కల్పిస్తాం, గ్రాడ్యుటీ ఇస్తాము, మరియు 2 లక్షల 10 లక్షల టీచర్కు 5 లక్షల రూపాయలు ఆయాలకని చెప్పి ప్రధాన డిమాండ్గా పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదని టీచర్కి 2 లక్షలు, ఆయాకు 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాంటప్పుడు మేము ధర్నా చేస్తూ ఉంటే మా టెంట్ల దగ్గరికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని మీరు కోరుకున్న పనులను మేము చేస్తాము, మీరు మాకు సహకరించండి అని చెప్తే మేము అమాయకంగా నమ్మి ఈరోజు ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. కానీ గెలిపించుకున్నప్పుడు ప్రభుత్వం మమ్మల్ని ఏం చేసిందిగా దొంగలుగా చిత్రీకరించి సీసీ కెమెరాలు పెడతామని చెప్పడం జరిగింది. ఆ సీసీ కెమెరాలను వద్దని చెప్పేసి మేము ధర్నా చేస్తే వాటికి క్యాన్సిల్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం నిర్దాక్షిణ్యంగా 65 సంవత్సరాల వాళ్ళను 50,000 రూపాయల ఆయాలకు, టీచర్లకు 1 లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చి ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తుంది. కావున అట్లా కాకుండా ఏదైతే మేము పాత పద్ధతిలో మాకు ఏదైతే అమలు చేసిండ్రో 2 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు అనేది చెప్పారు, అవి మాకు పాత పద్ధతిని అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రాష్ట్రంలో అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ని గతంలో ఇచ్చిన విధంగా టీచర్కు 2 లక్షల రూపాయలు, హెల్పర్కు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని, జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు సిఐటియు అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాపితంగా శాసనసభ్యులకు వినతి పత్రాలు అందజేసి నిరసనలు తెలియజేయాలని చెప్పి పిలిపించింది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో అంగన్వాడీలు గత 49 సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నారు. వారికి రిటైర్మెంట్స్ బెనిఫిట్ ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను కూడా సగానికి తగ్గించి ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వం యొక్క అంగన్వాడీల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం కనిపిస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవోను మార్చేసి కొత్త జీవో ప్రకారం ఇవాళ అంగన్వాడీలకు కనీసం 2 లక్షల రూపాయలు, టీచర్కు 2, అదేవిధంగా హెల్పర్కు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని, అదే రకంగా ఇవాళ రిటైర్ అయ్యే అంగన్వాడీలకు కనీసం వాళ్ళ యొక్క వేతనంలో సగం జీతాన్ని ఇవాళ పెన్షన్గా అందివ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యని పరిష్కరించకపోతే రేపు రాష్ట్ర వ్యాపితంగా అంగన్వాడీలు అందరూ కలిసి 19వ తారీఖు నాడు కమిషనర్ ముట్టడి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ నిర్ణయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.